హైదరాబాద్ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కొన్ని ప్రైవేటు స్కూల్స్ విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కళాశాలల కంటే దారుణంగా తయారై నర్సరీ అడ్మిషన్కి లక్షలకు లక్షలు డొనేషన్లు వసూలు చేస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిలకి వాష్రూమ్స్ లేనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ బడులు ఉన్నాయి, అందులో విద్యార్థులు లేదు, మేము రేషనలైజేషన్ పేరు మీద వాటిని 4,000కు కుదిస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివేనా, సిగ్గుండే మాట్లాడుతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ బడులను మూసి కుదిస్తా అని చెప్పడము ఎంతవరకు సిగ్గుచడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనంతటికి పరిష్కారం దొరకాలంటే రేవంత్ రెడ్డి మన్మడు ఎవరైతే ఉన్నారో జూబ్లీహిల్స్లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వస్తువులు వస్తాయి. నీ మనమడేమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, పేదల పిల్లలేమో ప్రభుత్వ బడులు చదవాలా. నీ మనమడేమో హంగు హార్బాటలతోటి ఏసుల కోసం చదువుకుంటే మాలాంటి పేద విద్యార్థులేమో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లో కూర్చొని పెచ్చులెప్పుడు మీద పడుతూ తెలియనటువంటి భవనాల్లో చదువుకోవాలా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ బడులకు అంబాసిడర్గా ఉండాలి, బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి ఏమంటుండు, ప్రభుత్వ బడులను మూస్తా తగ్గిస్తా, నేనేమో కార్పొరేట్ బడులకు ప్రైవేట్ బడులకి శంకుస్థాపన కోతావా? సిగ్గుందా నీకు? ప్రభుత్వ బడులను ప్రమోట్ చేయాల్సిన నువ్వు ప్రైవేట్ బడులను ప్రమోట్ చేస్తూ నీ యొక్క అనుచరులకి, నీ కాంగ్రెస్ పార్టీ తొత్తులకి, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పాఠశాలల ప్రారంభోత్సవానికి వెళ్ళి వాళ్ళను ఆహా ఓహా అని చెప్తావా? నీ ప్రభుత్వ బడుల్లో సంగీట్లు పెంచాలి, దాని మీద దృష్టి పెట్టు. అంతేగాని ప్రభుత్వ బడులను మూస్తా సేమ్ హిట్లర్ లాగానే నువ్వు మొన్న ఏదైతే టీవీ సభలో చెప్పినావో, ఒక టీవీ ప్రోగ్రాంలో చెప్పినావో హిట్లర్ లాగా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను నిజంగానే హిట్లర్గా చూస్తూ ఉన్నారు. పేద విద్యార్థులకు దూరం చేస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తూ ఉన్నారు. పేదలకు ఇల్లు కూలుస్తున్న నిన్ను హిట్లర్గా చూస్తూ ఉన్నారు. ఏదైతే ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వని నిన్ను హిట్లర్గానే చూస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వం యొక్క పాఠశాలలు నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి, అదేవిధంగా ఏదైతే అడ్డగోలుగా డొనేషన్ల పేరు మీద ఫీజుల పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నా ఈ నగరంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరు మీద, సిబిఎస్ స్కూల్స్ పేరు మీద ఏదైతే కార్పొరేట్ పాఠశాలలు చేపించిన దోపిడిని అరికట్టాలి. అదేవిధంగా ఖాళీ ఉన్నటువంటి డిఓఎంఈ పోస్ట్ అని భర్తీ చేయాలి. డిఓఎంఈలు ఎవరైతే అవినీతి పరులు, అవినీతి తిమింగలాలు, అయితే ప్రైవేట్ కార్పొరేట్లతోటి శక్తులతోటి చేతులు కలిపినటువంటి డిఓఎంఈలను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో సమస్యల పరిష్కారానికి ఏబీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫ్లాప్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అటర్ ఫ్లాప్. విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు 2 రోజులైతే తెరుచుకోవడానికి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికి విద్యార్థులకు యూనిఫామ్స్ అందలే, పుస్తకాలు అందలే. నీ విద్యాశాఖ ఎక్కడ పోయింది? నువ్వు చెప్పినావు కదా విద్యాశాఖ నాకు స్పెషల్ ఇంట్రెస్ట్, అందుకే ఎవరికి ఇవ్వకుండా నా దగ్గర పెట్టుకున్నా, మీకు పంచడానికి భూములు లేవు, ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ మీకు నేను ఒకటే విద్యను మాత్రం ఇవ్వగలుగుతాను చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇప్పటికి యూనిఫామ్స్ లేవు, ఇప్పటికి పుస్తకాలు అందలేవు, చదువు చెప్తామంటే సారు లేరు. ఏకోపాధ్యాయ పాఠశాల, అదే సార్ చదువు చెప్పాలి, అదే సార్ గంట కొట్టాలి, అదే సార్ వంట వండాలి, అదే సార్ వాళ్ళకి వడ్డీ ఇవ్వాలి, అదే సార్ వాళ్ళ ముడ్లు కడగాలి. ఇదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్య. మేము ఖచ్చితంగా ఇక్కడ కూడా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు తీసుకొచ్చలేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల నుంచి వచ్చేటువంటి కమిషన్లు ఎక్కడ దూరం అవుతాయని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావడం లేదు. ఇది కనుక తీసుకొస్తే ఆయనకు రావాల్సినటువంటి ఆదాయం గండి పడుతుంది. వాళ్ళ యొక్క అనుచరులు, వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క స్కూళ్ళు మూతపడతాయి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి కదా. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. పేద విద్యార్థులు చదువుకోవడము,
పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని స్ట్రీమ్స్, పాఠశాల కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అన్ని విద్యలో ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ విద్య యొక్క దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎంత ఎంత బాకీ ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వం? దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ యొక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉంది. మొన్న జీవో నంబర్ 8, జీవో నంబర్ 9, ఇది చాలామంది విద్యార్థులు తెలియట్లేదు. జీవో నంబర్ 8, జీవో నంబర్ 9 అనేది విద్యార్థుల పాలిట ఉరితాడు కాబోతుంది. ఆ యొక్క జీవోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని చెప్పేసి. ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఒక అస్త్రాన్ని అందించింది, ఒక ఆయుధాన్ని అందించింది, మీరు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పేసి. మీరు మీడియా మిత్రులు ఎవరైనా కానీ ప్రైవేట్ కళాశాలలోకి వెళ్ళి మీరు ఒక్కసారి గమనించండి. అడ్మిషన్ సమయంలోనే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు మొత్తం, అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఫీజు మొత్తము కట్టించుకుంటారు. ఎందుకని అడిగితే ప్రభుత్వం నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తుంది కనుక మీరు డబ్బులు కట్టాలని చెప్పేసి మీరు విద్యార్థుల దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 కోట్లు ఇన్ని రోజులు ఎలగబెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు సడన్గా జీవో నెంబర్ 8 నేను తీసుకొచ్చి ఎలగబెడతామంటే ఈ రాష్ట్రంలో నమ్మేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎన్ని అయినాయని ఇప్పటివరకు ఎన్ని దగ్గరలు అయినాయి? నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి మనమన్నే ఓ ప్రభుత్వ పాఠశాలలు చేర్పిస్తే ఈ ప్రభుత్వ విద్య కొంతలో కొంతైనా బాగుపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. అన్ని అద్దె భవనాలు నడుస్తున్నాయి, ఏది కూడా సొంత భవనాలు లేవు, అన్ని అద్దె భవనాలే. ఆ అద్దె భవనాలు కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియనటువంటి పరిస్థితి, రెంట్లు కట్టినటువంటి పరిస్థితి, కొంతమంది ఓనర్ల వీటికి తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రెంట్లు కట్టరు, ఆ బిల్డింగ్లు ఎట్లుంటాయంటే కూలిపోయినటువంటి పరిస్థితి. మీరేమంటారు అవి ఒక ఆస్తులు అంటారు, ఆస్తులు ఎక్కడి మొత్తం నడిచేటి మొత్తం అద్దె భవనాలు నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు, ఎక్కడ కూడా 1000 మీ గురుకులాలు ఉంటే దాదాపు 30 నుంచి 40 మాత్రమే ఈరోజు ప్రభుత్వం యొక్క ఆస్తులు నడుస్తూ ఉన్నాయి. మిగతా అన్ని కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి మాత్రమే.